జై శ్రీరామ్. ఒకసారి కౌసల్యాదేవి దగ్గరికి అంజనీదేవి వచ్చారట. అంజనీదేవి వస్తే కౌసల్యాదేవి అడిగారట, అమ్మ మీరెవరు అని అడిగారట. అప్పుడు అంజనీదేవి అన్నారట, విశాలమైన మహాసముద్రాన్ని కూడా అవలీలగా దాటగలిగిన ఆంజనేయుని తల్లిని, హనుమంతుని తల్లిని అని చెప్పారట. ఇంతలో అగస్త్యముని తల్లి వచ్చారట. అగస్త్యముని తల్లి రాగానే కౌసల్యాదేవి అడిగారట, అమ్మా మరి మీరెవరమ్మా అని అడిగారట. అడగగానే కౌసల్యాదేవిని అగస్త్యముని తల్లి అడిగిందట, చెప్పారట, విశాలమైన మహాసముద్రాన్ని సైతం ఒక్క గుటకలో మింగగలిగిన అగస్త్యముని తల్లిని అని చెప్పారట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంతలో కౌసల్యాదేవి అన్నారట, మీ ఇద్దరు కుమారులు ఘనత సాధించడానికి నా కుమారుడైన రాముడే కదా కారణం అన్నారట. ముగ్గురు గ్రేట్ మదర్స్ కదా. రైట్ అనగానే అప్పుడు ఇంతలో రాముల వారు వచ్చారట. రాముల వారు వచ్చి, అమ్మా నీ ఘనత నా ఘనత ఏమీ లేదమ్మా, రామనామమును తలుచుకోవడం వల్లనే ఈ ఘనత సాధించారమ్మా అని చెప్పి, ఆ పవర్ అనేది రామనామంలో ఉందమ్మా, నీలో నాలో ఏమీ లేదమ్మా అని చెప్పి రాముల వారు చెప్పారట. అంటే రామనామంలో అంత మహిమ ఉంది అని మనకు తెలియజేశారనమాట. విన్నారా ఫ్రెండ్స్? రాముడు అశాశ్వతము, కానీ రాముని నామము శాశ్వతము. ఆ మాట రాముల వారే మనకు చెప్పారు, రామనామంను మనకు అందించారు. జై శ్రీరామ్.